ఏం జరుగుతుంది అంటారు అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఉత్తరాంధ్ర వైసీపీలో ముఖ్యంగా విజయసాయి రెడ్డి, దువ్వాడ, ఏంటా ఇప్పుడు చూస్తే కొత్తగా అనంతబాబు, అసలు ఏంటి అసలు ఈ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ పరిస్థితి? అందరూ ఇప్పుడు ఒక్కోటి చాలా బయటపడుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు ఉద్యోగస్తులను కానీ సంబంధిత వాళ్ళ ఏదైతే పార్టీలో తిరిగే మహిళా సోదరమణులతో కానీ లేదా వాళ్ళకి నచ్చిన మహిళా సోదరమణులతో వాళ్ళు బిహేవియర్ చేసి వాళ్ళు ఏదైతే ఎట్టయితే అన్యాయంగా మాట్లాడి అన్యాయంగా చేసి వాళ్ళని వేధించి కేసులు పెట్టి వాళ్ళని ఏమంటారు లైంగికంగా విపరీతంగా వేధించింది ఇలా ఒక్కోటి బయటపడుతుంది. పాపాలు పండినప్పుడు అవి ఆవు కదా, పాపం పండితే పుట్టలో నుంచి తన్నుకొస్తున్నట్టు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. అంటే అది నాది కాదు అంటున్నాడు. వాడు ఇప్పుడు డోర్ డ్రైవర్, ఇప్పుడు అతను డ్రైవర్ని 25-30 మంది కలిసి చంపేసి వీడు ఒక్కడి వల్ల కాదు, ఇతన్ని మామూలుగా అయితే వంగబెట్టి తన్నేవాడు ఆ డ్రైవర్ అని. ఆ డ్రైవర్ చనిపోయిన డ్రైవర్ గారు ఇతనికన్నా అతను బలాజ్యుడు. ఇతను ఒక్కడు కాదు, 30 మంది కలిసి ఇతన్ని చంపేసి ఇతను డోర్ డ్రైవర్. ఎందుకు? ఇతను చేసే ఈ లైంగిక ఏదింపులు కానీ ఇవన్నీ కూడా అతనికి తెలుసు, ఎవరితో ఇతను ఏం చేస్తున్నాడు అనేది అన్నీ తెలుసు. అందుకని అతన్ని మొట్టు పెడితే ఇది బయటికి రాదని చెప్పనే సంగతులు అతను తీశాడు. ఆ రోజు దీని మీద ఫోకస్ చేస్తే అప్పుడు ఉండాల్సిన పోలీసులు వాళ్ళకి సహకరించకుండా ఇతనికి జగన్మోహన్ రెడ్డి అనుంగ శిష్యుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే చేతులు ఎత్తేసి ఇతనికి ఇతను ఒక్కడనే సబ్ జైలు వేసి ఇతను రాజమర్యాదలు చేసి ఇతన్ని రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దీన్నైనా బయటకు తీస్తే ఇలా మొత్తం కూడా బండారం బయటపడిద్ది. వాడు ఆల్రెడీ ఆ రకంగా ముద్దులు పెడతా, వాడు ముఖం, వాడి పేసు, చెక్క పేసు వాడు క్లియర్గా కనబడతా ఉంటే, వాడి కింద వాడు చేసే పని కనబడతా ఉంటే వాడు నేను కాదని చెప్పని బుకాయించితే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు దువ్వాడ చూసావు, దువ్వాడ దువ్వాడు, ఇళ్ళంబడి పోయి ఓట్లు అడగంటరా అని చెప్పని చెబితే ఇళ్ళంబడి పోయి మీరు మా ఎంబడి రమ్మని చెప్పని ఎవరైతే లూజ్గా ఉంటారో వాళ్ళని పట్టుకొని తిరిగిన ఎదవలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు పోయి ఆ అమ్మాయిని పట్టుకొని, ఆ అమ్మాయి హైదరాబాద్ అమెరికాలో ఆస్ట్రేలియాలో హస్బెండ్ ఉంటే నేను వచ్చి అక్కడ నేను ఇతనితో డైరెక్ట్గా చెప్తున్నా, ఇంగ్లీష్లో చెప్పినా తొక్క ఏం చెప్పినా డైరెక్ట్గా మేము వ్యభిచారం చేస్తామని చెప్పని డంకాముఖంగా వాళ్ళు మీడియా ముందు సిగ్గు లేకుండా మాట్లాడిన మాటలు మనం విన్నాం. ప్రజలు విన్నారు, మహిళా సోదరమణులు విన్నారు. వాళ్ళు చీయని కొట్టుకుంటున్నారు. పాప అతని హస్బెండ్ చేత మాట్లాడిచ్చారు. అతని హస్బెండ్ కూడా ఏం చేస్తాడు, అతను బెదిరించినట్టున్నారు. అతను ఏం చేస్తున్నాడు, అతను ఏమన్నాడు, నాకు ఇష్టమేనండి అన్నట్టుగా మాట్లాడాడు. అది వాళ్ళ వ్యక్తిగతం. వాని అతని భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు, లేకపోతే ఈ అమ్మాయి మొగుడు, వాళ్ళ వ్యక్తిగతంగా అది మార్చేశారు. అయితే దాన్ని ముందు మొత్తాన్ని చుట్టారు. ఎప్పుడైతే అతని హస్బెండ్ వచ్చి నాకు ఇష్టం అన్నాక అది దాని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ అని అందరూ చేయని వదిలేశారు. అది ఆ ఇష్టం. అది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు 70 రోజులు దాటింది ప్రభుత్వం వచ్చి. అయ్యా మేము చెప్పేది ఒకటే, మీరు అభివృద్ధి అని చేయడం మంచిదే. ప్రభుత్వం మనం ప్రజలకి పేలు చేయడానికి మనకి నమ్ముకొని ఇచ్చారు, చేయండి, ఇబ్బంది లేదు. కానీ గత 5 సంవత్సరాల్లో టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి, టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించి వాళ్ళ వ్యాపారాలు, ఉదాహరణ నాది కూడా, నన్ను కూడా వేధించారు. నా లాడ్జీని, నా హోటల్ వ్యాపారాన్ని ఆపించి నన్ను కూడా ఇబ్బంది చేశారు. మరి మీరు ఇవాళ వచ్చి మీరు అట్ట చేయొద్దు, వాళ్ళని ఇట్ట మాట్లాడొద్దు, వాళ్ళు కరెక్ట్గా రాజ్యాంగం ప్రకారం వెళ్దామంటే నడిచేది కాదు. కేసులు పెట్టినా ఏం పెట్టినా వాడు 2 రోజులు ఉంటాడు, లేకపోతే కోర్టుకు పోతాడు, బెయిల్ తెచ్చుకుంటున్నాడు. కనీసం లోపలికి కూడా తీసుకెళ్ళిపోతాం మన పోలీసులు. ఎందుకు? కింద వ్యవస్థ మొత్తం వాళ్ళు పెట్టిన వాళ్ళే. ఇప్పుడు మీరు ఎవరిని మార్చలేదు. మీరు ఏదైనా చేయాలనుకోండి, కింద వ్యవస్థ నుంచి ఫీల్డ్ నుంచి పైదాకా మీరు మార్చి అప్పుడు ఈ మొదలు పెడితే అప్పుడు మన మాట అంటారు. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా కింద ఎమ్మెల్యేలు మాట అంటలేదు, ఎంపీలు మాట అంటలేదు, ఒక రాష్ట్ర కమిటీ సభ్యులు చెప్పినా కూడా వింటలేదు. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పని విన్నపించుకుంటున్నాం మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ.
మంచి